టైంలో బాబాయ్ ఎమోషన్స్ కూడా ట్రిగర్ చేసి బాబాయ్ నోటితోనే మనుగాడికి నాన్నెవరో తెలియకపోవటం ఒక లోపంగా ఎత్తి చూపించాను. అంటే మీ ఫాదర్ లేరా? ఇంకాపుతావా? ఎందుకురా తనని విసిగిస్తున్నావు? తన తండ్రి ఎవరో తెలియకపోవడం తన లోపమే. అది నా లోపం కాదు సార్. వాడిప్పుడు గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు. నా దెబ్బకి పులిలా ఉండేవాడు పిల్లిలా మారిపోయాడు. వాడి వీక్నెస్ దొరికింది మమ్మీ. ఇక మనకు ఏ ప్రాబ్లం ఉండదు. వీక్నెస్సా? Happy fizz. Feel the fizz. చెప్పండి. ఏదో వీక్నెస్ అది ఇది అంటున్నారు. అదేంటో చెప్పండి. ధరణి, విషయం తెలియకుండా మాట్లాడకు. అదే చెప్పమంటున్నాను. బలానికి ఏదైనా టానిక్ వాడదురు గాని. ధరణి, నాకే వీక్నెస్లు లేవు. నేను చాలా బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకండి అబద్ధం చెప్తారు? మీకు ఎండి కూర్చో అనే వీక్నెస్ ఉందిగా. అది పవర్, వీక్నెస్ కాదు. ఇది కూడా అర్థం చేసుకోలేవా? నాకు అర్థమైందండి. కానీ మీకే ఏది పవరో ఏది వీక్నెస్సో అర్థం కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ధరణి, కొంచెం ఎక్కువ చేస్తున్నావు అనుకుంటా. మీకు అలా అనిపిస్తుందా? నాకైతే ఎక్కువేం అనిపించట్లేదు. ఇంక చాలా ఆపుతావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు వెళ్ళమంటే వెళ్లకుండా ఉంటానా? సరే వెళ్తానులే అత్తయ్య. నాన్న, నువ్విక ఆ మనుగాడి వీక్నెస్ ని నీ బలం చేసుకో. సమయం సందర్భం క్రియేట్ చేసుకొని మరీ వాణ్ణి ఇరికించు. అప్పుడు మనకి వాడి పీడ విరగడైపోతుంది. ఆ ఎండి కుర్చీ నీదవుతుంది. రిషి కనిపించని దుఃఖంలో కూరుకుపోయిన మనల్ని పైకి లాగాడు. మన కాలేజ్ చేజారిపోకుండా చేశాడు. శత్రువులకి మనకి మధ్య అడ్డుగా నిలబడ్డాడు. వాళ్ళ మీద మనం గెలిచేలా చేశాడమ్మా. కానీ ఈరోజు నేను మనుని హర్ట్ చేశాను. నేను తనని బాధ పెట్టానమ్మా. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. మావయ్య, అమ్మా వస్తారా? ఇదంతా ఆ శైలేంద్రగాడి వల్లే, వాడి వల్లే ఇదంతా జరిగింది. ఆ శైలేంద్రగాడు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి మను ఇబ్బంది పడ్డం, బాధపడ్డం చూడలేక శైలేంద్ర మీద ఫ్రస్ట్రేషన్లో, ఆవేశంలో లోపం అనే మాట అనేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. చాలా పెద్ద తప్పు చేశాను. మావయ్య బాధపడకండి. మను గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ఏ సిచ్యువేషన్లో అలా అనాల్సి వచ్చిందో అని. తను నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడో లేదో అనేది పక్కన పెట్టమ్మా. కానీ ఈరోజు శైలేంద్ర అందరి ముందు మనుని అవమానించాడు. రేపు ఇంకొకడు అవమానించారని గ్యారంటీ ఏంటమ్మా? మనకి నిజం తెలియాలి వసు. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రాకూడదన్నా ఈ సమస్యకి పరిష్కారం తెలిసిన వాళ్ళు ఒక్కరే ఒకరున్నారు. అది అనుపమ. తను చెప్పే సమాధానమే ఈ సమస్యకి